హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఇది కొత్త ఛానల్ అండి. మన ఛానల్లో స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్, మంచి మంచి టిప్స్ అండ్ ఐడియాస్ చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మంచి మంచి టిప్స్ ఇస్తాను. మన ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను రోజు నా వీడియో పెట్టగానే చూసేయొచ్చు. ఫస్ట్ నుంచి ఫాలో కావడం వల్ల స్టిచ్చింగ్ తొందరగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ఇది హైట్ అండి. నా హైట్ వచ్చేసి 13.5 ఉంది. నేను 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. 14.5 పెట్టుకోవాలి. 14.5 అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 2.5 ఉంటుంది. అది మనము కుట్లల్లోకి వెళ్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ప్రతిదీ అంతేనండి. కుట్లల్లోకి మైండ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు, 1 ఇంచు, 1/2 ఇంచు అట్లా ఎక్స్ట్రా ఏ ప్లేస్లో ఎంత అయితే ఎక్స్ట్రా పడుతుందో అంత తీసుకోవాలి. ఇది 3 అనేది షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఆ పక్కది 2 అనేది గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు కింద నెక్ పెట్టిన తర్వాత మనకు నెక్ దాన్ని దీన్ని కలిపేయాలి. ఇది చుట్టుకొలత, బ్లౌజ్ చుట్టుకొలత. నేను సైజ్ బ్లౌజ్ది నాది ఇప్పుడు 20 ఉంది. నేను ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి డాట్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, దానికి ఒక్కొక్క దానికి హాఫ్ ఇంచ్ అట్లా పడుతుంది. టోటల్గా 1 ఇంచ్ ఎక్కువ. నేను 11 పెట్టుకున్నాను. 11. ఇప్పుడు ఇది నెక్ అండి. మనము బ్యాక్ నెక్ ఉంటుంది కదా, అది నాది 4 ఉంది. నేను 5 పెట్టుకుంటున్నాను, ఒక 1 ఇంచు. ఎందుకంటే కుట్లల్లోకి కింద పైన కుట్లల్లోకి వెళ్తుంది కదా, దాన్ని మనం చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర నేను 2 గీసుకుంటున్నాను. ఇది నెక్ అనమాట. ఈ నెక్ ప్లేస్లో ఏదైనా మనం డిజైన్ గీసుకోవచ్చు. రౌండే కానీ, స్క్వేరే కానీ, ఇంకా ఏదైనా డిజైన్ ఏదైనా గీసుకోవచ్చు. అందులో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఆ పార్ట్లో లైన్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి. లైన్స్ క్రాస్ పోయినా, మన మెజర్మెంట్స్ అనేది కొంచెం అటు ఇటు పోయినా నెక్ దగ్గర మెయిన్గా షోల్డర్ జారడం అనేది ఉంటుంది. అలా కాకుండా చూసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోవాలి కొలతలు. టేప్ అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు చంక హైట్ అండి. చంక హైట్ వచ్చేసి మామూలుగా మనకు 5 ఫీట్స్ అటు ఇటు ఉన్న వాళ్ళకైతే 5.5 ఉంటుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి 6.5 అలా పెట్టుకోవచ్చు. మన బాడీ హైట్ని బట్టి అది ఉంటుంది. నేనైతే 5.5 తీసుకున్నాను. ఇది చంక హైట్తో పాటు ఇక్కడ మనము చెస్ట్ లూజ్ కూడా తీసుకోవచ్చు ఒకటేసారి. నేను కింద నడుము దగ్గర 11 పెట్టుకున్నాను కదా, పైన ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. 11.5 పెట్టుకున్నాను. ఇది చంక హైట్ నుంచి అక్కడ కిందికి నడుము ప్రాంతం అన్నమాట. నడుము భాగానికి అది. ఇది వచ్చేసి చంక హైట్. అది చూసుకోవాలి మళ్ళీ. ఇది ఎంత ఉందో, కరెక్ట్గా ఉందా లేదా, మనం పైన తీసుకున్న చంక కరెక్ట్ అయినా కాదా అని చెక్ చేసుకోవచ్చు అక్కడ. ఇది చంక లోతు అండి. ఒక 1 ఇంచ్ లోతు తీసుకోవాలి షేప్ కోసం. 1 ఇంచ్ సరిపోతుంది. ఎవరికైనా చిన్నపిల్లలకైతే 1/2 ఇంచ్ సరిపోతుంది. మనం పెద్దవాళ్ళం కాబట్టి మనకు 1 ఇంచ్ సరిపోతుంది. ఇది నెక్, రౌండ్ నెక్ ఉందండి. ఈ రౌండ్ నెక్. ఒకవేళ మనకి ఇంకా వెడల్పు కావాలనుకుంటే మనం ఇంకా వెడల్పు కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టము. నేనైతే మామూలుగా ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కాబట్టి అందులోనే నేను చూపిస్తున్నాను. ఒకవేళ పెద్దగా బ్రాడ్గా కావాలి నెక్ అని అనుకుంటారు కొంతమంది, దాన్ని కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అది కూడా లాస్ట్ మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు టోటల్ హైట్, షోల్డర్ ప్లస్ నెక్ 5. ఇది చంక హైట్ 5.5. ఇది నెక్ హైట్ 5. ఇది చుట్టుకొలత, బ్లౌజ్ చుట్టుకొలత ఓన్లీ బ్యాక్ పార్ట్కే ఇది చంక హైట్ టోటల్ కింద నుంచి పైకి. ఇది చెస్ట్ లూజ్ అనమాట.
అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర నుంచే కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ అని రాసుకోవచ్చు మనం, కావాలంటే గుర్తుండకపోతే బ్యాక్ అని రాసుకోవచ్చు. ఒక బుక్ పెట్టుకొని ఇవన్నీ మెజర్మెంట్స్ అన్నీ రాసి పెట్టుకోవచ్చు. హైట్, చుట్టుకొలత, చంక హైటు, నెక్ హైటు అవన్నీ కూడా రాసి పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో. ఇలా నేను పేపర్లో చూపిస్తున్నట్టుగా అలా రాసి పెట్టుకోవచ్చు. మన పేపర్ కటింగ్ కూడా మన దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే ఒకవేళ మనకు డౌట్ అనిపిస్తే ఆ పేపర్ కటింగ్ వేసి కూడా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఇలా ఇలా మెల్లగా కట్ చేయాలండి. మెల్లగా కట్ చేస్తే ఏంటంటే, అంటే ఇది పేపర్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. కాకపోతే బ్లౌజ్ అయితే కొంచెం పాడవుతుంది కదా, అందుకే కొంచెం మెల్లగానే కట్ చేయాలి. మనకు స్టార్టింగ్లో కత్తెర అంత ఉండదు, పట్టుకోవడం కొంచెం ఎట్లయినా కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం మెల్లగా కట్ చేసుకుంటే బెటర్, పాడు కాకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం చుట్టూ అలా లాస్ట్ వరకు అలా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నెక్ కొంచెం వెడల్పుగా కూడా తీసుకోవచ్చండి. ఈరోజు ఇదేనండి.